హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో దీపావళి స్పెషల్ చాలా టేస్టీగా హెల్తీగా ఉండే స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. అదేంటంటే బాదం పూరి. యాక్చువల్గా బాదం పూరిని మైదా పిండి ఇంకా పంచదారతో చేస్తారు, కానీ మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి కాస్త హెల్తీగా ఉండడానికి గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. మరి అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం 15 లేదా 20 బాదం పప్పులు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మరిగించిన వేడి నీళ్ళు వేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనం వేడి నీళ్ళు వేయడం వల్ల బాదం పప్పు పైన ఉండే తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా బాదం పప్పు అన్నిటికీ కూడా తొక్క తీసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో 2 లేదా 3 యాలకులను పైన ఉండే తొక్క తీసేసి లోపల ఉండే గింజలను మాత్రమే వేసుకోవాలి. ఇలా యాలకులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా 1 స్పూన్ పంచదార, మరిగించి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. దీంట్లోకి 1.5 స్పూన్ బొంబాయి రవ్వ, టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకొని 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిని వేయడం వల్ల బాదం పూరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరిగించి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాదం పూరికి కావలసిన పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లాన్ని, అరకప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బెల్లం బాగా కరిగి తీగపాకం రానివ్వాలి. తీగపాకం లైట్గా వస్తే సరిపోతుంది, మరీ ముదరపాకం అక్కర్లేదు. చూసారు కదా, లైట్గా ఈ విధంగా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపిన గోధుమ పిండిని మూత తీసి ఒకసారి బాగా కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని చపాతీ కర్రతో పూరీలాగా ఒత్తుకోవాలి. దీనికి పొడిపిండి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి ఈ పూరి అనేది అసలు అంటుకోకుండానే చాలా బాగా వస్తుంది. ఇలా చిన్న సైజు పూరీలాగా చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి. నెయ్యిని అప్లై చేసిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నెయ్యిని అప్లై చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల పొరలు అనేవి బాగా విచ్చుకుంటాయి. ఒకసారి మళ్ళీ చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసి ట్రయాంగిల్ షేప్లో అయిన తర్వాత మనం ఫ్రై చేసినప్పుడు పూరీలు విడిపోకుండా ఉండడం కోసం ఒక లవంగం తీసుకొని మధ్యలో గుచ్చాలి. ఇలా లవంగం పెట్టడం వల్ల విడిపోకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, బాదం పూరీని రెడీ చేసాం. ఇదే విధంగా మిగిలిన ఉండలన్నిటినీ కూడా మనం ఇలా పూరీలాగా ఒత్తుకొని నెయ్యి రాసుకొని ఫోల్డ్ చేసుకొని లవంగాన్ని గుచ్చుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండి అంతటినీ కూడా పూరీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా పూరీని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత వేడిగా ఉండే పాకంలో వీటిని వేసుకోవాలి. పాకం వేడిగా లేకపోతే ఒకసారి మళ్ళీ వేడి చేసుకొని బాగా ఫ్రై అయిన ఈ బాదం పూరీలను వేడిగా ఉన్నప్పుడే వేడివేడి పాకంలో వేసుకోవాలి. ఇలా 2 వేడిగా ఉండడం వల్ల బాదం పూరీలు పాకాన్ని చాలా బాగా పీల్చుకుంటాయి. ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. ఈ విధంగా పూరీలన్నింటినీ కూడా పాకంలో వేసుకున్న తర్వాత ఒక 10 లేదా 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత మనం బాదం పూరీల్ని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం చేసిన బాదం పూరీలు పాకాన్ని పీల్చుకొని చాలా జ్యూసీగా తయారయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా
బాదం పూరీని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బాదం పూరీల టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా తప్పకుండా ఈ దీపావళికి బాదం పూరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.